ఇక ఆంధ్రాలో ఉన్న మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించి 14 రోజులైంది ఇప్పటికీ. అయితే ఊర్ల చెత్త చెదారంతో నిండిపోతే ఆఖరికి జగ్గయ్యపేటలున్న అక్కడి వైసీపీ నాయకులు ఏం చేసిర్రో చూడుర్రి. 28 దినాలకెళ్ళి అంగన్వాడీలు 14 దినాల సంధి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళు అన్ని దినాల సంధి సమ్మె చేస్తున్నా కూడా జగనాలు సార్కు అయ్యో పాపం అని జాలి అసలే అయితలేదు. వాళ్ళు పనులకు రాకపోతే రాష్ట్రం పచ్చగా ఉండదు. వాళ్ళని ఎంత మంచిగా చూసుకోవాలి చెప్పుర్రి. అరే నువ్విచ్చిన హామీనే కదా సారు వాళ్ళు అడుగుతున్నది. అది కూడా కుదరదు కాదు అంటే ఎట్లా చెప్పుర్రి. మళ్ళా 3 నెలలలో ఎన్నికలు వస్తున్నాయి మీకే దెబ్బ తగులుతుంది అని చెడ్డీలు వేసుకున్న చిన్న పోలగానికి కూడా తెలుసు. ఇక ఇది ఇట్లుంటే ఈ వీడియో చూడుర్రి. ఆహా పనులకి వస్తలేరని వీళ్ళే చీపురు పట్టుకొని రోడ్ల మీద చెత్తను ఊకుతున్నారు. ఆహా మంచిగా సాఫ్గానే ఊకుతున్నారు. ఊకుర్రి ఊకురు అన్నలు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటల 14 దినాల సంధి మున్సిపల్ కార్మికుల సమ్మెతోని రోడ్లన్నీ చెత్త చెదారాలతో నిండిపోయినాయి. ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలు ఆరోగ్యం కోసం చీపిరి పట్టిండు ఏపీ ప్రభుత్వ విప్పు సామినేని ఉదయభాను సారు. జగ్గయ్యపేట వీధులలో పేరుకుపోయిన చెత్తను చీపురు పట్టుకొని సారు ఊడుస్తుంటే వాళ్ళ కార్యకర్తలు కూడా చీపురు పట్టిర్రు. మళ్ళా మా సారు పట్టుకుండు మేము పట్టుకోకపోతే ఎట్లా అనుకున్నారో ఏమో ఆడున్న ఏరియాలు మొత్తం క్లీన్ చేసిర్రట. ఆ సారు మంచి పనే చేసిండు కాదు అని అంటలేం గాని ఏదో ఒక రోజు అంటే ఇట్లా చీపురు పట్టుకొని ఊడుస్తున్నారు. మరి దినాం ఎవరు ఊడుస్తారు సారు? చీపురు పట్టుకొని ఫోటోలకు వీడియోలకు పోజులు ఇస్తే అయిపోద్దోరా? మున్సిపల్ కార్మికుల సమ్మెను విరమిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని అంటున్నారు ఆంధ్ర జనాలు.